హాయ్ గాయ్స్ అందరికీ ఈ రోజు అయితే మేము అందరం కలిసి చెట్ల తీర్థాలకు అయితే పోతాం. అంటే మీ దృష్టిలో వన భోజనాలు అంటే మా ఫ్యామిలీ అందరం కలిసి ఒక చెట్లలో పోయి మంచిగా వంట ఎట్లా ఎంజాయ్ చేస్తామో ఎలా చేస్తామో మీకు సూపర్గా చూపిస్తాం. ఈ రోజు నుంచి చూసి ఎంజాయ్ చేసేయండి. ఇప్పుడైతే మేము స్టార్ట్ అవుతున్నాము. ఎక్కడికి వెళ్తున్నామో మీకు మీ అందరికీ చూపిస్తాం ఈ వీడియోలో. ఫస్ట్ దారి మైసమ్మ కాడికి వెళ్ళి కార్ పూజ చేసి మీకు ఆ వీడియో చూపిస్తాం. స్టార్ట్ అవుతున్నాం, చూడండి. మేము ఇప్పుడు ఒక పురాతనమైన టెంపుల్కి పోతున్నాం. చాలా చరిత్ర గల టెంపుల్. అది ఎక్కడనో మీరు చూసి గెస్ చేసి కామెంట్ రూపకంగా చెప్పండి. నేను చెప్పిన టెంపుల్ చాలా పురాతనమైన టెంపుల్. ఎవరైనా కానీ ఇక్కడికి వచ్చి శ్రీ 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 దుర్గా రామేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకోండి. చాలా బాగుంటుంది. ఆషాఢ మాసంలో అయితే మాత్రం చాలా ఫ్యామిలీలతో వచ్చి చాలా ఎంటర్టైన్గా చాలా ఎంజాయ్గా ఒక్కొక్కరు చాలా ఎంజాయ్ చేసి ఇక్కడ నుంచి వెళ్తారు. ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి ఇక్కడ మా వనదేవత అని ఉంటుంది. ఇక్కడ వచ్చి ఇక్కడ పుట్టకు ఇట్లా మా నానమ్మ వచ్చేసి కుంకుమ పసుపు అలాంటివి చేసి మొక్కుకొని దర్శించుకొని అందరినీ చల్లగా చూడమని మొక్కి పూజిస్తుంది. ఇది మా తెలంగాణ ఆచారం. అబ్బాయిలు అయితే మంచిగా ఇప్పుడు దేవుని మొక్కిరు కథ మొక్కుతారు. దాన్ని వేసుడే ఇక అంటే మొత్తం వేసుకోకుండా ఎందుకు తిరుగుతానవరా? ఏమైనా ఉచ్చుకుంటాయి? ఉచ్చుకుంటే ఏది లేదు, ఒకటే ఉరుకుడు. అవురా పుట్టోడా, అలా ఉరికితే దెబ్బలు అవుతాయిరా నీకు. మంచిగా మా వాళ్ళు మాల్ మసాలాలు వేసి మంచిగా చికెన్ని మంచిగా పట్టిస్తారు. చికెన్కి అయితే మాల్ మసాలాలు వేసి మా పిన్ని ఉన్న మా చిన్న పిన్ని వంట లేట్ అవుతుందని చెప్పి ఇంటికా నుంచి అయితే ముద్దగారెలు అవి పట్టుకొచ్చిర్రు. మా వాళ్ళు మంచిగా దంచుగా తింటారు. ఒక్కొక్కరు ఫుల్ సంపుడే మొత్తం వేరే లెవెల్ ఉంటుంది. ఇక మంచిగా సరిపోదన్నట్టు స్టఫ్ లెక్క మంచిగా డబ్బా నిండా బోంది పట్టుకొచ్చిర్రు, గ్యారెలు పట్టుకొచ్చిర్రు. ఎయ్యి ఒకటే సంపుడు చంపుతారు మా వాళ్ళు డైరెక్ట్. మా అత్తమ్మ అయితే పొయ్యిలకైతే బొట్లు పెడుతుంది. ఆ వంటకు సిద్ధం చేస్తుంది మొత్తం. ఎక్కడ రాక వచ్చినాయి నీ బొట్లు పెట్టుడు? అవునే మంచిగా చికెన్కి అయితే మాల్ మసాలాలు పట్టించిర్రు. ఇక పొయ్యి మీద వేసి అండిందంటే దంచుక తినుడే. మా పిన్న అయితే మంచిగా చికెన్ వేస్తుంది. అలా మసాలాలు వేసింది, చికెన్ వేసి ఉల్లిగడ్డలు వేసింది. మంచిగా ఇక గోలించుకున్నాడే ఇక చికెన్ అంతా. ఇక జోరు కలుపుడే. ఇక మా వాళ్ళు అయితే చికెన్ కూర అండిర్రు. ఇక మా వాళ్ళు మంచిగా మాల్ మసాలాలు కలిపి బగారన్నం ఎత్తారు. ఇగో మా తమ్ముడు నాగబంధం ఇక్కడ ఉన్నది, ఇగో నా నాగబంధం అక్కడ ఉన్నది. ఇక అక్కడ అసలైన నాగబంధాలు అన్నీ ఉన్నాయి. వీళ్ళందరూ కలిసి ఒకటే కాడికి వస్తారు ఎక్కడున్నా కూడా. ఇక ఈయనకేమో ఇంకా నాగబంధం దొరకలేదు. దొరికిన తర్వాత వీనికి కూడా కాటేస్తుంది ఇట్లా అని. ఇక్కడ మా బావ బద్మాషుడు బాగా, అది మా చెల్లె, అదో మా అత్తమ్మ, ఇక నా కొడుకు, వీళ్ళంతా ఒక కాడ ఏరి ఆగం ఇడు కూర్చున్నాడు మా తమ్ముడు. వానికి ఏం చేయాలని అర్థం కాక అటు ఇటు చూస్తాను. ఇటు చూర్రా అంతా ఎంజాయ్ ఫుల్ ఇవాళ పండుగ. ఎసరు వేసిర్రు కథం ఉడుకుడే. ఇక అన్నం అంత ఉడుకుడే మంచిగా సంపుడే ఇవాళ మొత్తం. మా పిన్ని వంట చేస్తే గంజులు ఉరుసుడే ఇవాళ. ఇద్దరు మా బుడతలు ఓ అంటే కుక్క ఎంబడే పడతారు. మా వాళ్ళందరికీ దూపు అవుతుందట. మంచినీళ్ళ షాపుకు పోతాను. మంచినీళ్ళు అంటే మందు సీసాల షాపుకు పోతాను, తీసుకొస్తాం. ఇక మావాడైతే ఇక కారు తీసిండు. ఇక షాపుకు పోయి సీసాలు కొనుక్కొచ్చుడే. ఇక గల్లరా ఇక సీసాల షాపుకి అయితే బయలుదేరినాం. ఇక చూడుర్రి ఆట మజాకా ఉంటుంది మొత్తం. కానీ మంచి వ్యూ అండి. ఎవరైనా రావాలి, ఎంజాయ్ చేయాలి. మస్తు అనిపిస్తుంది. ఒక ఫ్యామిలీతో రండి, లేకుంటే ఫ్రెండ్స్ని తీసుకొని రండి. కానీ మంచి ప్లేస్ మస్తు ఉంటుంది. వచ్చి అయితే చూడండి. మంచినీళ్ళ షాప్ కాడికి అయితే వచ్చినాం. మంచినీళ్ళ బాటిల్ తీసుకుంటారు ఇక మా వాళ్ళు. మంచినీళ్ళ సీసాలు పట్టుకొస్తాడు, కానీ పచ్చ కలర్ సీసాలు అవి మా వాడు తీసుకొచ్చేటి. అయితే మంచినీళ్ళు అయితే చేతికి వచ్చినాయి. కడుపు నిన్నది హాయిగా వండుకుందాం. మంచిగా మా వాళ్ళు పూరీలు వేసిర్రు, చపాతీలు వేసిర్రు,
ఇసుక తింటారు ఇక పొట్టు పొట్టు